బొజ్జు మండలం మినగల్లులో నారాయణ మెడికల్ కాలేజ్ వైద్యులు స్థానిక సర్పంచ్ బొర్రు పూజితారావు ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలువురికి దంత సమస్యలపై ఉచితంగా చికిత్స అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి దంత సమస్యలు ఉన్నా నారాయణ వైద్యశాలలో తక్కువ ఖర్చుతో చికిత్స అందించడం జరుగుతుందన్నారు. గ్రామంలో చిక్కుల సమస్య, రక్తం రావటం, పిప్పి పళ్ళు వంటి సమస్యలతో 49 మందికి చికిత్స అందించినట్టు తెలిపారు. మేడం సార్ ఎంత మేడం ఈ ముక్క కూడా తీపించుకోవాలి. ఆ ముక్క తీపించుకొని ఈ పన్ను ఉండే పన్ను కూడా తీపించుకొని ఇక్కడ తీసి పెట్టుకునే ఉంటాయి, అవి కట్టించుకోవచ్చు. లేదు నేను ఇవి పెట్టించుకుంటానన్నా ఈ పక్క పళ్ళు అంతా తీసుకొని కూడా ఫ్రిడ్జ్ చేసుకోవచ్చు. సరేనా? చేయించుకుంటారా? ఆ కార్డు తీసుకొని వస్తే తీసి పెట్టుకునే ఫ్రీగానే ఇస్తారు. సరేనా? మన ఊరు మన బాధ్యత అనే నినాదానికి కట్టుబడి ఎమ్మెల్యేగా చేస్తున్న సేవా కార్యక్రమాల్లో ఒక భాగంగా మా ఊళ్ళో కూడా పంటికి సంబంధించి ఇబ్బంది పడుతున్న చాలామందిని గమనించాము ఊళ్ళో తిరిగేటప్పుడు. దానికోసంగా నారాయణ మెడికల్ డెంటల్ క్లినిక్ మొబైల్ వ్యాన్లో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి అన్న విష్ణువుని కనుక్కొని సాహెబా మేడము, విష్ణుప్రియ మేడం ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసినటువంటి నారాయణ సార్ల టీము, హాస్పిటల్ టీము, ఇన్ఛార్జ్ గారికి మా ఊరందరూ తరఫున, మా ఊరు గ్రామ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సార్ ఈరోజు దాదాపుగా 49 మందిని డయాగ్నోస్ చేసి వాళ్ళకి వివిధ రకాల ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి తక్కువ ఖర్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్తో అందరికీ ఇలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం వల్ల చాలామందికి ఆరోగ్య వాళ్ళకి సంబంధించి చాలా వరకు క్యూర్ అవ్వడానికి ఆస్కారం కల్పించారు. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా 2 వారాల తర్వాత మెగా మెడికల్ క్యాంపు ఇక్కడే కండక్ట్ చేసి మా ఊళ్ళో ఉన్నటువంటి చాలామందికి హార్ట్కి సంబంధించి బీపీ ఇంకా వగేరా ఉన్న సమస్యలన్నిటి మీద మళ్ళీ ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసి ఆ రోజు ఊరు మొత్తానికి సంబంధించి ఇంకా గ్రాండ్గా చేస్తామని చెప్తున్నాము. ఓకేనా? దీనికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరి నారాయణ సార్ టీం గారికి మరి మా ఎమ్మెల్యే మేడం సహకారానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. మేము నారాయణ డెంటల్ వైద్య కళాశాల నుంచి వస్తున్నాము. మేము ముందర టీం వర్క్ ఇక్కడ కొంచెం పెద్దగా చెప్పండి గారు సర్పంచ్ ఇక్కడ క్యాంప్ నిర్వహించారు. ఈరోజు మేము 50 నుంచి 100 పేషెంట్ల వరకు చూసాము. వాళ్ళకి సంబంధించిన చిగుళ్ళ వ్యాధి ఏమన్నా ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడము, పళ్ళ క్లీన్ చేయడము, ఎక్కువగా పట్టిన వాళ్ళకి క్లీన్ చేయడము, పళ్ళు ఎక్కువ ఉబ్బే వాళ్ళకి తీయడం అలాంటివి జరిగింది. సో ఇక్కడ ఈ కాలేజీకి నుంచి మన నారాయణ నుంచి ఏమన్నా ఇంకా ఎక్కువ సమస్యలు ఉంటే మేము అక్కడ రెఫర్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ట్రీట్మెంట్ అంతా సవ్యంగా ఆర్గనైజ్ చేసేందుకు సర్పంచ్ గారికి స్పెషల్గా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా మినిస్టర్ గారు నారాయణ గారి విద్యా సంస్థల నుంచి మేము ఈ క్యాంప్ కండక్ట్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మినగల్లు గ్రామంలో మన నారాయణ డెంటల్ హాస్పిటల్ నుంచి మొబైల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. దీని నిర్వహణకి బొర్రెం పూజిత గారు, ఎమ్మెల్యే గారి సహకారంతో ఇది జరుగుతుందన్నమాట. వచ్చిన పేషెంట్స్ అందరికీ ఫ్రీగా అన్ని ట్రీట్మెంట్స్ చేస్తున్నాము. మొబైల్ వ్యాన్లో ఫ్రీగా క్లీనింగ్ చేస్తున్నాం, ఫ్రీగా పళ్ళు ఎవరికైనా నొప్పున్న వాళ్ళకి ఫ్రీగా తీస్తున్నాం అన్నమాట.
వీళ్ళ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఆ కార్డ్స్ తీసుకొని నారాయణ హాస్పిటల్కి వస్తే ఆ కార్డ్స్ నుంచి చాలా తక్కువ డబ్బులకే ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఇక్కడ ఆర్గనైజ్ చేయడానికి మాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మెడికల్ గ్రామానికి నారాయణ డెంటల్ హాస్పిటల్ నందు మొబైల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంప్లో భాగంగా పళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని వీళ్ళు దగ్గరుండి చూసుకుంటూ, అలాగే ఇంకేమైనా మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నారు. అదేవిధంగా దాంట్లో అయ్యే ఛార్జెస్ కంటే చాలా తక్కువ వీళ్ళు రిఫర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన నారాయణ సార్ గారు ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.